తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయానికి సొంత స్థల మంజూరుపై తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గోళ్ల నరసింహ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. మొదటి నుంచి అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి తిరుపతి అంటే ఎనలేని అభిమాని. ఏ సినిమా రిలీజ్ అయినా తిరుపతిలో పూజ చేసిన తర్వాత రిలీజ్ చేసేవారని, అదే సంప్రదాయంగా పార్టీ స్థాపించినప్పుడు తిరుపతిలో బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా జనాలు వచ్చి మీటింగ్ని భారీ సక్సెస్ చేయడం జరిగిందన్నారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ లెక్క దాఖలు సర్వే నెంబర్ 495/5, 495/11 2 ఎకరాల స్థలాన్ని మంజూరు చేస్తూ కేబినెట్ మీటింగ్లో ఆమోదించడం చాలా ఆనందదాయకమని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లాలో 7 నియోజకవర్గాలు కలిపి స్థలం మంజూరు చేసుకోవడం, భవనం తొందరలోనే నిర్మించడం జరుగుతుందని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సులువుగా ఉంటుందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులిబర్తి నానికి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి, గూడూరు ఎమ్మెల్యే సునీల్కి, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణకి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నేను పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో సుమారు 43 సంవత్సరాలుగా పార్టీ కార్యకర్త నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నానని, పార్టీకి సొంత స్థలం లేకపోవడం చాలా బాధగా ఉండేదని, అది ఈ రోజుతో నెరవేరిందని తెలిపారు. పార్టీ కార్యాలయానికి స్థలం మంజూరు చేయడం వల్ల ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తిరుపతి నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యత, వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నుంచే ప్రారంభించేవారు. తర్వాత కూడా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే తిరుపతి నుంచే ఎన్నికల ప్రక్రియ శంకారావాలు కావచ్చు, ఏ కార్యక్రమం చేసినా తిరుపతి నుంచి ప్రారంభించేది ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఉంది. ఏదైతే నందమూరి తారక రామారావు గారి అభిమానులుగా మేమందరూ కూడా 1982 నుంచి కూడా పార్టీలో నేటి వరకు కొనసాగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా నా విషయానికి వస్తే, మొదటి నుంచి కూడా శ్రీవారి పాదాల చెంత తెలుగుదేశం పార్టీ సొంత జిల్లా పార్టీ కార్యాలయం ఉండాలనే ఆకాంక్షతో ఉన్నాం. దానికి అనుగుణంగా ఏదైతే అవిలాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో అవిలాల లెక్క దాఖలా తిరుపతి రూరల్ మండలం సర్వే నెంబర్ 495/5, 495/11 ఈ 2 సర్వే నంబర్లు 2 ఎకరాల స్థలాన్ని నిన్న తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యాలయానికి క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం, దీని పట్ల ఇక్కడ ఎవరైతే ఈ పార్లమెంటు పరిధిలో, ఈ జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తిరుపతి శ్రీవారి పాదాల చెంత తిరుపతి పార్లమెంట్ కార్యాలయం కోసం 2 ఎకరాలు కేటాయించి దాన్ని ఆమోదించిన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని 2 ఎకరాల స్థలాన్ని కేటాయించినందుకు తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా తిరుపతి రూరల్ పరిధిలో చంద్రగిరి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే నాని గారు కానీ, అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి గారు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ గారు, అదే వెంకటగిరి ఎమ్మెల్యే మన రామకృష్ణ గారు, సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళందరి సహాయ సహకారాలతో గత 5 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాం. తిరుపతిలో కూడా పార్టీ కార్యాలయం కోసం ఒక ఎయిర్పోర్ట్ దగ్గర ఒక స్థలాన్ని చూడటం జరిగింది.
తర్వాత దామినేడు వద్ద 2 స్థలాలని చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడు దృష్టిలో కూడా వాటన్నింటినీ పరిశీలించి ఈరోజు తుది దీనికి సంబంధించి అవిలాల చెరువుకు ఆపోజిట్లో ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం, హైవే రోడ్డుకి 2వ బిట్టు. ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా మా పార్టీ యొక్క ప్రధాన కార్యాలయానికి సంబంధించి, జిల్లా కార్యాలయానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కూడా త్వరలో స్టార్ట్ చేసి అందరూ కూడా ఈ యొక్క జిల్లా పరిధిలోని పార్టీ శ్రేణులన్నింటి కూడా అక్కడ మీటింగులు జరుపుకోవడం, అనేక విధాలుగా కూడా అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ యొక్క కేటాయించిన రెవెన్యూ అధికారులకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొదటి నుంచి కూడా నేను పదే అనేక స్థలాలు కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ యొక్క తిరుపతి పార్లమెంటు కార్యాలయ భవన నిర్మాణం స్థలం కేటాయించిన ఆనందం నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క క్యాబినెట్ ఆమోదించిన సందర్భంగా వ్యక్తిగతంగా నాకు కూడా మొదటి నుంచి కూడా తిరుపతిలో పార్టీ సొంత కార్యాలయం ఉండాలన్న ఆకాంక్షతో ఈరోజు సుదీర్ఘమైన 43 సంవత్సరాల తర్వాత నా యొక్క ఆకాంక్ష ఫలించే విధంగా నిర్ణయం తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పార్టీ 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా అందుబాటులో పార్టీ కార్యాలయం ఇస్తే పార్టీ నాయకులు, కార్యకర్తలకే కాకుండా ఆ నియోజకవర్గ జిల్లా పరిధిలోని సమస్యలు పరిష్కరించడానికి కూడా కార్యాలయం కేంద్ర బిందువుగా ఉంటుంది. కాబట్టి ఎన్టీ రామారావు యొక్క తిరుపతి పైన ఉన్న ఆకాంక్ష అంటామా, ఆయన నటుడిగా చూస్తే అతను నటించిన ప్రతి సినిమా రీలు కూడా శ్రీవారి పాదాల చెంత పెట్టి పూజ చేసిన అనంతరం రిలీజ్ చేసేవారు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా. అలాంటి తిరుపతిలో మీరు చూస్తే 1982 పార్టీ ఆవిర్భావం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో జరిగితే, 2వ సమావేశం మనం ఈరోజు ఏదైతే తిరుచానూరు రోడ్లో ఉండే చెరువుకు సంబంధించిన అక్కడ భారీ ఎత్తున కూడా సభ నిర్వహించుకోవడం జరిగింది. అంటే పార్టీ పెట్టిన మొదటి సమావేశమే బహిరంగ సభ తిరుపతిలో పెట్టుకున్నాం. తిరుపతికి అంత ప్రాధాన్యత ఉన్న ఈ తిరుపతి ఈరోజు తిరుపతిలో ఈ స్థలం కేటాయించినందుకు పైన నందమూరి తారక రామారావు గారి ఆయన యొక్క దీన్ని కూడా ఈరోజు ఫలించినట్లు అవుతుంది తిరుపతిలో పార్టీ కార్యాలయం. కాబట్టి ఎన్నో ఏళ్ళకి తిరుపతి ఒక శ్రీవారి పాదాల చెంత ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా అవుతుందని మనం నమ్ముతాం. ఆ విధంగా ఈరోజు తిరుపతిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించినందుకు మరొకసారి నందమూరి అభిమానులు, పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ యొక్క ఆనందాన్ని మాటల్లో చెప్పడం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, చాలా కాలం కూడా అద్దె భవనాల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా బాడీ ఉండే అద్దె భవనాల్లోనే ఉన్నాం. బాడీ కూడా ఇవ్వలేని పరిస్థితులు కొద్ది రోజులు చూశాను పార్టీ కార్యాలయం. అలాంటి సందర్భంలో ఈరోజు ఈ కార్యాలయ దీన్ని కేటాయించినందుకు అందరిలో కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా. కాబట్టి మరొకసారి తిరుపతి శ్రీవారి పాదాల చెంత తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యాలయ స్థలం కేటాయింపు 2 ఎకరాలు కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు.